హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ అయితే చేసేయండి. సో ఈరోజు కంప్యూటర్ వర్క్ బ్లౌజ్ అనమాట. స్టిచ్చింగ్ ఒకసారి నేను చూపించేస్తున్నాను ఎలా స్టిచ్ చేసుకోవాలో. నెక్ చూడండి, అక్కడికి నేను టెక్స్ అయితే ఇచ్చేసుకున్నాను కదా. టెక్స్ దగ్గర నుంచి మనం నెక్ అయితే తిప్పుకుంటూ రావాలి. అయితే ముందు ఏంటంటే సెంటర్కి కుట్టు అయితే వేసేసుకున్నాను అనమాట. లైనింగ్ మెయిన్ పీస్ కదలకుండా వేసేసుకున్నాను. ఇప్పుడు అక్కడ నేను ఎక్కడైతే డాట్ అయితే ఇచ్చున్నానో అక్కడ నుంచి స్టిచ్ చేసుకుంటూ నెక్ అంతా రౌండ్ తిప్పుకుంటూ రావాలి. సో మనం తిప్పుకుంటూ వచ్చినప్పుడు లైనింగ్ని మెయిన్ పీస్ని సర్దుకుంటూ స్టిచ్చింగ్ చేసుకుంటూ రావాలి. కానీ ఎంత నీట్గా చేసినా సరే నాకైతే ఫోల్డింగ్ అయితే పడిపోయిందనమాట. సో మళ్ళీ ఆ ఫోల్డింగ్ ఇప్పి మళ్ళీ నీట్గా నేను స్టిచ్చింగ్ అయితే చేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే కట్ చేసుకొని నెక్ అయితే తిప్పి మనం మళ్ళీ స్టిచ్చింగ్ అయితే వేసుకోవాలన్నమాట. మొత్తం ఎన్ని కట్స్ అయితే ఉన్నాయి కట్స్ అన్నీ తిప్పుకొని నీట్గా మళ్ళీ పైన కుట్టు వేసుకొని వస్తే ఫినిషింగ్ అనేది కొంచెం నీట్గా ఉంటుంది. చూడండి, అన్నీ తయారు చేసి ఫ్రంట్, హ్యాండ్స్, బ్యాక్ అన్నీ తయారైతే చేసేసుకున్నాను అనమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు.